ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే అండి. సార్ సుందరరామరెడ్డి గారు, ఏదో కొత్త ETF ఒకటి వచ్చిందని విన్నాను మార్కెట్లోకి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ అంట. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆడియన్స్కి తెలియజేయగలరు? డెఫినెట్గా అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ETF ఆన్ ద స్మాల్ క్యాప్స్ మీద అనమాట ఇది. అండ్ మిరాయ్ అసెట్ లాంచ్ చేశారు దీన్ని రీసెంట్గా. అండ్ ఫిబ్రవరి మంత్లో లాంచ్ చేశారు. అండ్ లిస్టింగ్ కూడా అయింది ఇప్పుడు ఇది. అండ్ ఇది ETF ఫార్మేట్లో దొరుకుతుంది అండ్ ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో దొరుకుతుంది. ఇదేంటంటే స్మాల్ క్యాప్ 250లో ఉంచి, అంటే ఫస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్గా తీసుకుంటే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఉంది కదా, అందులో నుంచి లిక్విడిటీ బాగుండాలి. అంటే లోవర్ సర్క్యూట్ పడే, అప్పర్ సర్క్యూట్ పడే డిలీట్ చేస్తారు. ప్రమోట్ హోల్డింగ్ ప్లెడ్జింగ్లో ఉంటే వాటిని డిలీట్ చేస్తారు. బాగా లిక్విడిటీ ఉన్న 100 కంపెనీస్, మూమెంటం ఉన్న 100 కంపెనీస్, అండ్ క్వాలిటీ ఉన్న 100 కంపెనీస్, అంటే బెస్ట్ ఈ 3 కాంబినేషన్లో ఉన్న 100 కంపెనీస్ సెలెక్ట్ చేస్తారు. అంటే స్మాల్ క్యాప్ 250లో ఎక్కువ శాతం మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్ లిస్ట్ ఖచ్చితంగా దీంట్లో ఉంటుంది. ఫ్యూచర్లో అది మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ మారే కెపాసిటీ ఉన్న కౌంటర్ దీంట్లో ఉంటుంది అనమాట. అందుకని ఈ బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటి, ఎర్నింగ్ విజిబిలిటీ ఉండాలి. అంటే EPS రైజ్ అయ్యే కంపెనీస్, డెట్ టు ఈక్విటీ రేషియో తక్కువ ఉండాలి, అండ్ ROE ఎక్కువ ఉండాలి. న్యాచురల్గా ROE ఎక్కువ ఉండి EPS పెరుగుతుంది అంటే డెఫినెట్గా అది మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ బాగా పడుతున్న ఈ టైంలో ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ మూవ్ అవటం ద్వారా మనకి మోర్ ప్రొడక్షన్ వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని మనం ఈ మిరాయ్ అసెట్ లాంచ్ చేశారు దీన్ని. సో దీని పూర్తి పేరు మిరాయ్ అసెట్ నిఫ్టీ 200 ఇండెక్స్ మొమెంటమ్ క్వాలిటీ 100 ఇండెక్స్ అనమాట. ఎందుకంటే అందులో క్వాలిటీ ఉంది, 100 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి. ఇండియాలో ఫస్ట్ మల్టీ ఫ్యాక్టర్ ఇండెక్స్ అండి ఇది, ఇండియాలో లిస్ట్ అయినట్లో. ఇప్పటి వరకు ఏంటంటే ఏదో ఒక ఫ్యాక్టర్స్ మీదే లిస్టింగ్ ఉన్నాయి, బట్ ఇక్కడ మూమెంటమ్ చూస్తున్నారు ప్లస్ క్వాలిటీ చూస్తున్నారు. 2 పారామీటర్లు సింక్ చేసుకుని చేస్తున్నారు అనమాట. బెస్ట్ వే టు ఎంటర్ ఇన్ టు ద స్మాల్ క్యాప్స్ అనమాట ఈ ఫిల్టర్ ద్వారా. మూమెంటం ఉంది అంటే మార్కెట్ పైకి వెళ్తే స్పీడ్గా వెళ్తే పైకి, మార్కెట్ పడ్డేస్తే డిస్కౌంట్ సేల్ బాగా నడుస్తుంది. రెండోది క్వాలిటీ ఉంది అంటే EPS బాగా పెరిగే కంపెనీస్. సో అట్లా ఫండమెంటల్గా ఇటు మూమెంట్ పరంగా 2 సింక్ చేసి మరీ పెట్టారనమాట. డెఫినెట్గా ఇట్స్ వర్త్ అండి ఇన్వెస్ట్మెంట్కి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా దీన్ని ఉంచుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ బిగిన్ చేశాను దీంట్లో. ప్రస్తుతానికి నేను 6 లక్షల వరకు ఇన్వెస్ట్ చేశాను. ముందు రోజుల్లో నేను హెవీగా ఇన్వెస్ట్ చేయబోతున్నాను ఈ ETFస్లో. అండ్ మనం ఒక రిటైర్మెంట్ ఫండ్ లాగా ఉంచుకోవచ్చు. అండ్ ఇది ప్యాసివ్ ఫండ్ లాగా కానీ మనం ఇయర్లీ ఒక 25% మనకు కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఇయర్లీ ఒకసారి అమ్ముకోవచ్చు లేదా లైఫ్ టైం ఉంచుకోవచ్చు అనమాట. నేనైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే విడివిడిగా చిన్న వాటిలో పెట్టే బదులు ఇలా ETFస్లో పెట్టడం బెస్ట్ అనమాట. సో నేనైతే ETF ఫార్మేట్లో తీసుకున్నా. ETFలో దీని కోడ్ ఏంటంటే స్మాల్ క్యాప్, దాని పేరు స్మాల్ క్యాప్. మన ట్రేడింగ్ అకౌంట్లోకి వెళ్ళి స్మాల్ క్యాప్ అని లోడ్ చేసాం అనుకోండి, అది వస్తుందంటే మిరాయ్ అసెట్ వాళ్ళది. ఈ కోడ్ ద్వారా మనం బై చేసుకోవచ్చు ట్రేడింగ్ అకౌంట్ నుంచి. అదే నువ్వు ఇండెక్స్ ఫండ్ ఫార్మేట్లో కొనాలి అనుకోండి, మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ దగ్గర నుంచి ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటమ్ క్వాలిటీ 100 అని టైప్ చేస్తే ఈ పేరు వస్తుంది. ప్రస్తుతానికి ఇండియాలో ఇది ఒకటే ఉంది ఈ ETF అయితే, ETFs అండ్ ఇండెక్స్ ఫండ్ రూపంలో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండి. అంటే మీరు కనుక స్మాల్ క్యాప్లో కనుక ఎలాంటి ETFs లేవు, ఇండెక్స్ ఫండ్స్ లేవు అనుకున్న వాళ్ళకి దీంతో స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగని చెప్పేసి ఇది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి ఆల్టర్నేట్ అయితే కాదు. మీరు ఆల్రెడీ క్వాంటో, నిప్పాన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే అవి కంటిన్యూ చేసుకోండి. బట్ అవేమి లేవు అండ్ బీన్ చేద్దాం అనుకున్న, కొత్తగా ఏదైనా బీన్ చేద్దాం మార్కెట్లో డిస్కౌంట్ సేల్ నడుస్తుంది అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. రీసెంట్గా వాళ్ళు 44 దగ్గర ETF లిస్టింగ్ చేశారు, బట్ మార్కెట్లో అది కూడా 10% డ్రాప్ అయింది. అండ్ ప్రస్తుతానికి అయితే ఐ థింక్ 41 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ETF అండి, ఎందుకంటే లిక్విడిటీ అన్ని ఫిల్టర్స్ తీసేయంగా అండ్ మంచి EPS రైజ్ అయ్యే 100 స్మాల్ క్యాప్ కంపెనీస్ అనమాట. ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే స్మాల్ క్యాప్ కంపెనీల్లో 2% మాత్రమే లార్జ్ క్యాప్ అవుతాయండి, అండ్ 20% మాత్రమే మిడ్ క్యాప్ అవుతాయండి. మిగతా ఎప్పటికీ స్మాల్ క్యాప్లోనే మిగిలిపోతాయి అనమాట. కానీ ఇందులో ఉన్న స్టాక్స్ 100% కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా మిడ్ కానీ
లార్జ్గా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే క్వాలిటీ ఉన్నాయి కాబట్టి అవును. న్యాచురల్. సో క్వాలిటీ ఫిల్టర్ పెట్టారు కాబట్టి ఉన్న స్మాల్ క్యాప్లు అన్నింటిలో కల్లా బెస్ట్ వాటిలో మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు పికప్ ది గుడ్ క్వాలిటీ స్మాల్ క్యాప్స్ అనమాట. మన బ్యాక్గ్రౌండ్లో ఎవ్రీ 6 months రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకు కూడా పెయిన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ఈటీఎఫ్స్ మనం పిక్ చేసుకోవచ్చు. సర్ప్రైజింగ్లీ లిక్విడిటీ కూడా చాలా బాగుంది. లైవ్ మార్కెట్లో ఆల్మోస్ట్ 6 lakh ట్రేడ్ అవుతున్నాయి, 6 lakh యూనిట్స్ ట్రేడ్ అవుతుంది పర్ డే ఈటీఎఫ్లో. యూజువల్గా ఈటీఎఫ్ పాపులర్ అవడానికి ఇయర్స్ పడుతుంది, బట్ ఇది ఇన్స్టెంట్గా పాపులర్ అయిపోతుందండి. అండ్ మంచి క్వాలిటీ ఉంది. నేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా మంచి ఈటీఎఫ్ స్మాల్ క్యాప్లో కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. జనరల్గా స్మాల్ క్యాప్ 250 ఉంటాయి, బట్ ఆ 250లో మళ్ళీ విత్ ఇన్ ద 250లోనే మళ్ళీ క్వాలిటీ ఉన్న 100 కావాలనుకుంటే ఈ ప్యాక్ బాగుంటుంది. రైట్. సో అయితే చాలామంది ఈ వీడియోస్ కింద రీసెంట్గా ఒక టాపిక్ గురించి రెగ్యులర్గా అడుగుతున్నారు, ఈటీఎఫ్ స్వింగ్ ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి చెప్తారంటే కొంతమంది కామెంట్స్ అడుగుతున్నారు. సో ఈటీఎఫ్లో స్వింగ్ ట్రేడింగ్ ఏంటి అసలు? బేసికల్గా ప్రొడక్ట్స్ వైజ్ చెప్పుకుంటే మనకి స్టాక్స్ డైరెక్ట్గా నాకు వద్దు, అందులో పెయిన్ ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళకి వీటిని ఫండ్ రూపంలో కొనుక్కోవచ్చు. ఒక స్టాక్ అంటే మోర్ దెన్ 1 స్టాక్స్ని. వాటిని మన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అండ్ ఇండెక్స్ ఫండ్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇది కూడా స్టాక్సే, బట్ మనం ఫండ్స్ రూపంలో కొంటున్నాం కాబట్టి పెయిన్ తగ్గిద్ది అనమాట. రెండోది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ మీకు తెలిసిందే. సో అంటే మన స్టాక్ మార్కెట్ సంబంధించేసి కేవలం స్టాక్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫీచర్స్ ఆప్షన్స్ ఇవే ఉంటాయి. వీటి మొత్తాన్ని మనం బెస్ట్ ప్రైస్లో అంటే బెస్ట్ ప్రైస్కి బై చేయాలి, బెస్ట్ ప్రైస్కి సెల్ చేయాలంటే అది నథింగ్ బట్ డిమాండ్ సప్లై ఏరియాస్ అనమాట. అవన్నీ మనం వయా విత్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నేర్చుకుంటాం. అందుకని మీకు బెస్ట్ ప్రైస్ అంటే బై డిఫాల్ట్ టెక్నాలిసిస్ అంతే అది. అందుకని టెక్నాలిసిస్ అనేది కామన్ సబ్జెక్ట్ ఎటుకైనా సరే, అది మళ్ళీ సపరేట్ సబ్జెక్ట్. ఒక మ్యూచువల్ ఫండ్స్కి ఒక ఈటీఎఫ్ సపరేట్గా ఉండదు అది. సో అందుకని టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి. ఉన్న ఈటీఎఫ్లో ఏదైతే మంచి డిస్కౌంట్ దొరుకుతుందో అలా తీసుకోవచ్చు, లేదు డిమాండ్ ఏరియాస్ వయా విత్ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా అప్లై చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు ఈ ఈటీఎఫ్ స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవడానికి అంటే కంప్లీట్గా దీంట్లో నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే మనం ఎంత టైం పెట్టాలి అంటే దానిపైన? సో బేసిక్గా నేను అదే అంటుంది, మీరు స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకుందామన్నా, స్కాల్పింగ్ నేర్చుకుందామన్నా, డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ ఏది నేర్చుకోవాలన్నా, ఏదైనా సరే టెక్నికల్ అనాలిసిస్ కావాలి. ఆ టెక్నికల్ అనాలిసిస్లో ఏం నేర్చుకుంటారంటే సపోర్టు, రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్ అండ్ ఫిబొనాకీ నెంబర్స్ అండ్ క్యాండిల్స్టిక్ అనాలిసిస్, చార్ట్ ప్యాటర్న్, వైక్ ఆఫ్ అక్యుములేషన్ డిస్ట్రిబ్యూషన్ థియరీ అండ్ చార్ట్ ప్యాటర్న్స్, తర్వాత టెక్నికల్ టూల్స్ నేర్చుకుంటారు. అంటే ఎంటైర్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటారు. ఇవి నేర్చుకున్న తర్వాత వీటిని అప్లై చేయడానికి ఏదో ఒక ప్రొడక్ట్ కావాలి కదా. ఆ ప్రొడక్ట్ మేబీ స్టాక్ ఆర్ ఫీచర్స్ లేదా ఆప్షన్స్ లేదా ఈటీఎఫ్స్ ఏదైనా కావచ్చు ఆ ప్రొడక్ట్. ఓకే, సో ప్రొడక్ట్ నీ ఇష్టం, బట్ ఇదేమో డిమాండ్ సప్లై అనాలిసిస్ అనమాట, ఇదేమో ప్రొడక్ట్ అనమాట. కాబట్టి మీరు ఇది నేర్చుకున్న తర్వాత దీన్ని ఏ ప్రొడక్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు. రిస్క్ తక్కువ, నాకు రివార్డ్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఈటీఎఫ్స్ మీద చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్ అప్లై చేసేసి నాకు రిస్క్ ఎక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ బాగుండాలి అనుకుంటే ఇదే టెక్నిక్ని ఫీచర్స్ మీద అప్లై చేసుకోవచ్చు. మొత్తానికి టెక్నికల్ అనాలిసిస్ దేనికోసం వాడతారంటే స్పెక్యులేటివ్ కోసం వాడతారు, తక్కువ టైంలో ఎక్కువ మనీ కోసం వాడతారు. మీరు ఈటీఎఫ్ మీద అప్లై చేసుకోవచ్చు, ఏటి మీద అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆ సబ్జెక్ట్ వేరు. మనం ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్లో మనం ఏం చేస్తామంటే ఆ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఆ ప్రొడక్ట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఆ ప్రొడక్ట్ని బై చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఉంది, ఎలా బై చేయాలి ఎలా సెల్ చెప్తాము. బట్ టెక్నికల్ అనాలిసిస్ డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ. అది మీకు ఇండెప్త్గా రైట్ ప్లేస్లో ఎంటర్ అవ్వడానికి, రైట్ ప్లేస్లో ఎగ్జిట్ అవ్వడానికి మీకు పనికొచ్చే టెక్నిక్స్ అనమాట. అది టూ మచ్గా ప్రాక్టీస్ మీద వచ్చేది. కొన్ని వందల చార్ట్స్ అబ్జర్వేషన్ చేసేసి నువ్వు నేర్చుకోవాల్సిన స్కిల్ అది బేసికల్గా. ఓకే, బేసికల్గా ఇప్పుడు నిఫ్టీ ఉందనుకోండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ బాక్స్ కింద ఉంది అనుకోండి, అది బేరిష్గా తయారు అవుద్ది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ 10 o'clock తర్వాత కూడా కింద ఉంది అంటే ఆల్మోస్ట్ 60-70% అది బేరిష్ అవుతుంది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ బాక్స్ పైన ఉండి 10 o'clock కన్నా పైన ఉంది అనుకో మార్కెట్, 60-70% అది బుల్లిష్ అవుతుంది. అందుకని మనం అది ఏ బుక్లో రాశారంటే ఏ బుక్లో రాయరండి, ప్రాక్టికల్గా నీకున్న ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు అప్లై చేస్తుంటే నీకు అర్థమయ్యే స్కిల్ అది. అట్లా సిస్టమ్ ముందు కూర్చొని కొన్ని వందల చార్ట్ల అబ్జర్వేషన్ ద్వారా మనం వాటిని హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వస్తాయి అనమాట ఇవన్నీ. సో దాంట్లో మీకు డిసలరేషన్ అని, యాంటీ క్లైమాక్స్ అని, మాస్టర్ క్యాండిల్స్ అని, NR4 అని, NR7, NR21 అని, మోమెంటం అని, కంప్రెషన్స్ అని, కాయిలింగ్ అని, పాకెట్ పివోట్స్ అని, ఇవన్నీ చాలా టెక్నిక్స్ నేర్చుకుంటారు టెక్నాలజీస్లో. అందుకని మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇంత నేర్చుకోవటం అవసరం అంటే
ప్యాసివ్ ఇన్కమ్ కోసం అవసరం లేదండి. యాక్టివ్ ఇన్కమ్ కోసం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఒక ల్యాప్టాప్ ఉండాలి అండ్ కపుల్ ఆఫ్ అంటే మేబీ చాలా అవర్స్ పడుతుంది నేర్చుకోవాలంటే. మేమైతే అమీర్పేటలో ట్రైనింగ్ 20 hours అచ్చౌన్ టెక్నాలజీస్కి ఇస్తాం అనమాట. అంటే రిమైనింగ్ ఇంకో 2000 hours మీరు హార్డ్ వర్కింగ్ చేస్తే సిస్టమ్ మీద అప్పుడు మీకు వస్తుంది. అది నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇన్-డాట్ ట్రేడింగ్ వీలో డమ్మీ ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది, సెన్సిబుల్లో ఆప్షన్స్ డమ్మీ ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఆ ప్రాక్టీస్ మీద ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో నీకు కంఫర్ట్గా అనిపిస్తే అప్పుడు రియల్ టైంలో నువ్వు డూప్లికేట్ చేస్తావు అనమాట దాన్ని. సో ఇట్స్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్ అండ్ ఇట్ టేక్ లెంత్ ప్రాసెస్. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ లా కావాలంటే ఇంత లెంత్ అవసరం లేదు. డైరెక్ట్గా ఈటీఎఫ్స్ అంటే మనం చెప్తాం కాబట్టి ఆ వెబినార్లో మీరు వాటిని ఏదో డిస్కౌంట్కి వస్తే వాటిని కొంటా ఉంటారు. డిస్కౌంట్కి వచ్చినప్పుడు ఎవ్రీ 5% కొంటాం వేరు, ఎగ్జాక్ట్లీ షార్ట్గా రివర్స్ అయ్యే ప్లేస్లో కొంటాం వేరు. అందుకని ప్రాబిలిటీ థియరీ మనకి అప్లై చేస్తాం అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ థియరీ. మంచి అది 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 బయలుదేరుతుందంటే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని నాలెడ్జ్ ప్రకారం, టెక్నాలజీస్ నాలెడ్జ్ ప్రకారం అంటే ఈరోజు డేట్ అంతా ఆల్మోస్ట్ 20th కదా, రేపటి నుంచి కొటక్ బ్యాంక్ బయలుదేరబోతుంది పైకి. అది నీకు ఎలా తెలుసు అంటే ఇట్స్ టెక్నికల్ నాలెడ్జ్ అనమాట. అది మరి మిగతా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఇంకా ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఐసిఐ బ్యాంక్ ఉంది, అవి మూవ్ అవుతాయి అంటే వాటితో పోల్చుకుంటే కొటక్ దేర్ ఇస్ ప్రాబిలిటీ దేర్ అనమాట. అది ఎలా చెప్తున్నావు అంటే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చెప్తున్నాం అనమాట. అది ఇన్వర్టెడ్ డైనోసార్ ప్యాటర్న్ ఉంది, డౌన్ ట్రెండ్ రెడీ టు బ్రేక్ అవుట్ ఉంది, రెసిస్టెంట్ రెడీ టు బ్రేక్ అవుట్ ఉంది, వాల్యూమ్ బిల్డప్ అవుతుంది అంటే మార్కెట్ మూమెంట్ రెడీ అవుతుంది దానికి. అది ఆ స్కిల్ వచ్చి దాన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. సో ప్రొడక్ట్ వేరు, ఈక్విటీ వేరు అండ్ టెక్నికల్ అనాలిసిస్ వేరు అనమాట. ఈ టెక్నాలజీస్ని ఈక్విటీ మీద అప్లై చేసినప్పుడు మనకి నీకు హై ప్రాబిలిటీ ఎంట్రీ సెటప్స్ వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.